ఈ వీడియోలో ఆంపియర్ మీటర్ను ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఈ ఆంపియర్ మీటర్ ద్వారా మనం ముఖ్యంగా ఓమ్స్ తెలుసుకోవచ్చు అండ్ కంటిన్యూటీ తెలుసుకోవచ్చు, డీసీ వోల్టేజ్ తెలుసుకోవచ్చు, ఏసీ మోటార్ యొక్క ఆంపియర్ను కూడా తెలుసుకోవచ్చు. ఈ ఆంపియర్ మీటర్లో సెలెక్టర్ స్విచ్ అనేది ఉంటుంది అండ్ ప్రాప్స్ అనేవి ఉంటాయి. దీనికి ఒక క్లాంప్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ సెలెక్టర్ స్విచ్ ద్వారా మనం ఆప్షన్స్ ను సెట్ చేసుకుని ఏది చెక్ చేసుకుంటున్నాం అనేది చూసుకోవచ్చు. సపోజ్ మనకు కంటిన్యూటీ కావాలంటే ఇక్కడ సింబల్ ఉంటుంది, ఓమ్ సింబల్ ఉంటుంది అండ్ డయోడ్ సింబల్ ఉంటుంది. దాంట్లోపల మనం కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏసీ ఆంపియర్ ఉంటుంది సింబల్, ఇది కరెంట్ యొక్క సింబల్. దీంట్లోపల మనం మోటార్ యొక్క ఆంపియర్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ మనం ఒక కంటిన్యూటీ లోపల ఒక బల్బును ఏ విధంగా టెస్ట్ చేస్తామనేది ఈ వీడియోలో చూద్దాం. మనము సెలెక్టర్ స్విచ్ ని ఓమ్స్ సింబల్ లోపల పెట్టుకొని మనం ఈ సెలెక్టర్ స్విచ్ ను అక్కడ సెలెక్ట్ చేసుకుని ప్రాప్స్ ను తీసుకోవాలి. బ్లాక్ ప్రాప్ ను కామన్ లో పెట్టాలి, రెడ్ ప్రాప్ ను మనం కంటిన్యూటీ లో పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ ప్రాప్స్ ని బల్బ్ కి మనం 2 టెర్మినల్స్ కి 2 ప్రాప్స్ పెట్టినట్టయితే మనము అక్కడ రీడింగ్ అనేది వస్తుంది. ఆ రీడింగ్ ద్వారా మనము ఈ బల్బు ఉన్నది లేని అనేది మనం తెలుసుకోవచ్చు.